ఆదివాసీల విద్యకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని హైదరాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మగచంద్ సూచించారు. ఆదివారం జిల్లాలోని సిరికొండ మండలంలో ఉట్నూరు ఏఎస్పీ కాజల్ సింగ్తో కలిసి ఆయన పర్యటించారు. మండలంలోని కన్నాపూరు, కుంటగూడ, జెండాగూడ గ్రామాలను సందర్శించారు. శీతాకాలం దృష్ట్యా చలి విపరీతంగా ఉన్న కారణంగా ఆయా గ్రామస్తులకు 500 బ్లాంకెట్లను పంపిణీ చేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు నాటు వైద్యాన్ని ఆశ్రయించకుండా ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులకు సంప్రదించాలని సూచించారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ గంజాయి నిర్మూలనపై జిల్లా పోలీసులకు సహకరించాలని కోరారు. ఆదివాసీ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూనే అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని సూచించారు. ఇక ఆదివాసీగూడలో సోమవారం నుంచి డ్రైవింగ్ లైసెన్స్ మేళా నిర్వహించి లైసెన్స్ లేని 240 మందికి లైసెన్స్ కోసం పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. ఆదివాసీలకు వైద్య సేవల నిమిత్తం త్వరలోనే మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేస్తామని, కుంటగూడ పాఠశాల కుంటల విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు అందజేస్తారని హామీ ఇచ్చారు. ఇక అనంతరం సిరికొండ మండలం పోలీస్ స్టేషన్ సందర్శించి రికార్డులు పరిశీలించారు. స్టేషన్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. డ్రైవింగ్ లైసెన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక మాట చెప్తాను. ఇప్పుడు మనం బైక్లో పోతున్నాం, ఆ బైక్లో పోయినప్పుడు ఏమైనా గుంతలో పడి లేకపోతే ఎవరైనా వెనక నుంచి మనం కొట్టుకుంటే మనం కింద పడతాము, అక్కడ చచ్చిపోతాం. ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ లేదంటే ఇన్సూరెన్స్ డబ్బు రాదు. ఇన్సూరెన్స్ డబ్బు రావాలి అంటే డ్రైవింగ్ లైసెన్స్ తప్పకుండా ఉండాలి. అందువల్ల మనం పోలీస్ సైడ్ నుంచి ఇది కొత్త స్టార్ట్ చేసాము, మన ఇది ట్రైబల్స్ కోసం. మీ అందరికీ మనం ఈ లైసెన్స్ ఇవ్వాలి, ఒకరొకరికి పిలిచి మోటివేట్ చేసి దానికోసం కూడా తిరిగి స్టార్ట్ అయింది. మండే నుంచి స్టార్ట్ అయింది. పిల్లలకి బడిలు పంపిస్తారు, అది మీ పైన, పేరెంట్స్ పైన, మా అమ్మ నాన్న పైన డిపెండ్ ఉంటుంది. మీరు మంచిగా మీ పిల్లలకి స్కూల్ పంపి అలా చదివించి అలా టీచర్స్తో రెగ్యులర్గా మాట్లాడి నా పిల్లలు చదువుతున్నారా లేదా వాళ్ళతో మళ్ళీ మాట్లాడాలి. ఎందుకంటే అప్పుడప్పుడు ఏమవుతుంది, మీరు పిల్లలు స్కూల్లో ఉంటారు, బట్ వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు మీరు అడగరు. పిల్లలు సెలవుకి వస్తారు, మళ్ళీ సెలవు నుంచి వెళ్ళిపోతారు. టీచర్స్కి అడగాలి, మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మంచిగా చదువుతున్నారా లేదా, ఆ మంచిగా చదివించాలి. దాని తర్వాత ఏమైనా జాబ్ వస్తుంది, ఏమైనా వస్తుంది అంటే వాళ్ళకి పంపాలి. ఇప్పుడు చాలామంది యూత్ ఉన్నారు ఇక్కడ, ఈ ఊరిలో ఏం చేస్తున్నారు, ఇక్కడ జస్ట్ ఒక పొలం ఒకటి ఉంది, అంటే ఇది పత్తి చేను ఉన్నాయి, మిగిలిన మీరు వేరే పని కూడా చేయగలవచ్చు కదా. ఆదిలాబాద్ చాలా పని దొరుకుతుంది కదా, ఆదిలాబాద్ పోయారా చాలా మంది యూత్ ఇక్కడ నుంచి? ఎప్పుడైనా కావాలా 30 మెంబర్స్ 35 వరకు 35 వరకు త్వరగా నేను యూనిఫామ్ అండ్ షూస్ పంపిస్తాము అండ్ బుక్స్ పంపిస్తాము. దయచేసి మీ పిల్లలకి 100% ఎడ్యుకేషన్ ఇవ్వాలి. మీ టీచర్ ఎట్లా ఉన్నారు ఇక్కడ? బాగుంది, సో వెరీ గుడ్. టీచర్ మంచి ఉంటే 100% మంచి అవుతుంది. సో మళ్ళీ ఒకసారి మీ అందరికీ ఇక్కడ పిలిచారు, మన అందరికీ ధన్యవాదాలు. మీ హెల్త్ మంచిగా చూసుకోండి. మీ ఎందుకంటే